అమెరికాకు ఒకలా, ఇండియాకి ఒకలా. ఇక్కడ లా అంటే న్యాయం అన్నమాట. సో వాళ్ళకోలా మనకోలా, ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ భేదాలు, ఎందుకు? వాళ్ళు చేస్తే మాత్రం న్యాయం, మనం చేస్తే మాత్రం అన్యాయమా? దీని మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఈ లాలు అంటే ట్రంప్ గారు చేస్తే మాత్రం దానికి సమ్మతి ఉంటుంది, మనం చేస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా సార్? అది జయశంకర్ గారు చాలా బాగా దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ యూఎన్ అనుకుంటాను. డబుల్ స్టాండర్డ్స్, అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్ గురించి. అమెరికా ఏం చేస్తే వాళ్ళు చేసినంత నిజం, అలా చేసినంత తప్పు లేదు, మనం చేస్తే అదంతా అబద్ధం, లేకుంటే అది అన్ని తప్పులు అని చెప్తారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటిది. మనం అమెరికా ఒక దేశం మీద వెళ్ళి దాడి చేస్తే అదంతా కరెక్ట్, మన వెళ్ళి దాడి చేస్తే అది చేయకూడదు. మీరు పాకిస్తాన్ మీద మన ఆపరేషన్ సింధూర్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. అదే టైంలో ఇప్పుడు అమెరికా లేటెస్ట్గా చూసినట్టంటే వాళ్ళు క్రిస్టియన్స్ని అటాక్ చేస్తున్నారని చెప్పి నైజీరియా మీద అటాక్ చేస్తూ అంటున్నారు. ఓకే, అక్కడ ఉన్న కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ వేరెవరైనా ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మనం అడగవచ్చు. రేపు భారతదేశం బంగ్లాదేశ్లో వెళ్ళి అక్కడ హిందువుల మీద చేస్తున్న అత్యాచారాలని అడ్డుకోవడానికి అక్కడ వెళ్ళి మనం కూడా చిన్నగా ఒక యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇది ప్రశ్న అనమాట నాది. ట్రంప్ గారి దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నేను అది ఐఎమ్ రీడింగ్ ఇట్ లైవ్ ఫ్రమ్ దిస్ వన్. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కాన్ఫ్లిక్ట్ అని చెప్పినప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది, ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడే సిచ్యువేషన్ మారిపోతుంది అన్నమాట. తో ఈ ఇన్సర్జెంట్స్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదు, మా దాంట్లో కొంతమంది చేస్తున్నారు ఈ పనులని. ఆఫ్రికాలో చాలా రాజ్యాల్లో ఈ ప్రాబ్లం ఉంది. బుర్కినా ఫాసో తీసుకోండి, చాలా రాజ్యాల్లో అగెయిన్స్ట్ అట్రాసిటీస్. ఇప్పుడు సిరియా తీసుకోండి, సిరియాలో హఫీజ్ అల్ అసద్ ఆయన నడిపిస్తున్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీ విత్ ఇన్ ఇస్లామిక్ కమ్యూనిటీలో కూడా వాళ్ళ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిరియన్ ఫోర్స్, ఆ సిరియన్ ఫోర్స్ ముందు టెర్రరిస్ట్ ఉండే. ఇప్పుడు కూడా సిరియన్ ప్రెసిడెంట్, ఆయన పేరు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, కానీ ఆయన యుఎస్ లిస్ట్లో ఉన్నారు, టెర్రరిస్ట్ లిస్ట్లో. మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్గా ఉన్న మంచి ఇప్పుడు సిరియన్ ప్రెసిడెంట్ అయిపోయారు. ఎందుకు? అమెరికా ఏం చెప్తే మేము అది పాటిస్తాము. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కలిశాడు కదండి ఆయన, ఈ మధ్య కలిసి ఫోటో తీసుకున్నారు వైట్ హౌస్లో. ముందు మిలిటరీ ఫెటిజ్లో ఉన్న ఆయన సూట్ గుట్ అంతా వేసుకొని వచ్చి నా గుడ్ బాయ్ అయిపోయాడు. $10 మిలియన్ $50 మిలియన్ రివార్డ్ ఉన్న మనిషి ఇప్పుడు యూఎస్ దాంట్లో. సో మనం చేశారనుకోండి రేపు ఇది, మనం యుఎస్ డెసిగ్నేటెడ్ ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి మన దగ్గర మోదీ గారు కలిశారనుకోండి, అంతే కథం, మొత్తం మారిపోతుంది సిచ్యువేషన్ అంతా. సో ఈ డబుల్ స్టాండర్డ్ గురించి నేను, ఎందుకంటే స్పెషలీ నాకు ఇది ఎప్పుడు గుర్తొచ్చింది, నేను రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్ చూశాను. మేము నైజీరియా మీద మేము దాడి చేయబోతున్నాము, నైజీరియాని వీఆర్ గివింగ్ అ నోటీస్ టు నైజీరియా దట్ వీ విల్ అటాక్ దమ్. అంటే వాళ్ళు ఏమన్నా ప్రపంచ పోలీసా అండి? అదే కదా అమెరికాకి, అదే కదా వాళ్ళది. మేము ఎప్పుడు ప్రపంచ పోలీసులే. ఓకే, ఇప్పుడు మీరు అడగొచ్చు, రష్యా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, రష్యా యుక్రెయిన్ మీద దాడి చేశారు. అమెరికా ఏమంటున్నారు? రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయకూడదు. రష్యాకి ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. నేటోని తీసుకొచ్చి పక్కన పెట్టారు వీళ్ళు, మా పక్కన పెడితే మాకు బార్డర్ దగ్గర పెడితే మాకు థ్రెట్ అయిపోతుంది, దానికోసం మేము వాళ్ళ మీద దాడి చేస్తున్నాం, నేటోలో వీళ్ళు వెళ్ళకూడదు. లీగల్ పాయింట్ టేకన్, పుటిన్ చెప్తుంది. కానీ అదే టైంలో ఇజ్రాయెల్ గాజా యుద్ధం నడుస్తున్నప్పుడు ఓకే అప్పుడేమంటారంటే అది లెజిటిమేట్ టార్గెటే, ఇజ్రాయెల్ బాంబ్ చేసుకోవచ్చు, కాబట్టి మేము కొంచెం ఇంకా బాంబులు సప్లై చేస్తామని చెప్పి. ఐ సపోర్ట్ ఇజ్రాయెల్ ఫర్ దట్ మ్యాటర్. నేను దాంట్లో నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదనమాట. ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం అంటే బికాజ్ దే ఫైటింగ్ ఏ టెర్రరిస్ట్ గ్రూప్. ఒకటే కాదు, 3-4, ఒకవైపు నుంచి హూతీలు, హమాస్, అక్కడేమో హెజ్బుల్లా, 3 హెడ్స్ మెయిన్గా, అండ్ దెన్ ఇరాన్ వాళ్ళ ఫిగర్ హెడ్. ఇదన్నీ డబుల్ స్టాండర్డ్స్. మీరు చూసుంటారు, ఇజ్రాయెల్లో దాడి జరిగినప్పుడు కూడా ఏ దాడి అయినా కానీ అమెరికా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలో చాలా పవర్ఫుల్ జ్యూయిష్ లాబీ ఉంది ఒకటి. వాళ్ళు మీడియా కంట్రోల్ చేస్తారు, ఫైనాన్స్ కంట్రోల్ చేస్తారు, వాల్ స్ట్రీట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. సో అమెరికా చేయలేరు, ఎందుకంటే రేపు కావాలంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ను కూడా కిందకి దింపగలరు, అంత పవర్ఫుల్ వాళ్ళు. మీరు అది కాకుండా చూడండి, ఏ రాజ్యం మీదైనా అమెరికా వెళ్ళి దాడి చేసినప్పుడు వాళ్ళు దాన్ని జస్టిఫై చేశారు. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా గవర్నమెంట్ కింద దింపడం అనేది అమెరికా ఎక్స్పర్ట్ అంట, CIA స్పెషలీ. రేజా పేల్వి, ఇరాన్ షా ఆఫ్ ఇరాన్ ఉండే కదా, దానికన్నా ముందు మెసడ్ అని చెప్పి వాళ్ళ ఇంకో ప్రెసిడెంట్ ఉండే, హూ వాజ్ ద లీగల్లీ ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ స్టేట్. ఆయన్ని కిందకు దింపడానికి CIA కలిసి ఆడిన ఆట ఏంటి?
ఈయన మీద దాడి చేయడానికి అక్కడున్న ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఆ ప్రొటెస్ట్తోని ఆయన్ని హౌస్ అరెస్ట్, లైఫ్ లాంగ్ హౌస్ అరెస్ట్ పెట్టి షా ఆఫ్ ఇరాన్ వచ్చి కూర్చున్నాడు పైకి. ఆలోచించండి. సో అక్కడ ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఏం జరిగింది మన అందరూ తెలుసున్నారు. ఈ అయతొల్లా ఖొమేనీ వాళ్ళ గురువు ఉండే ఖసేనీ అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి పెట్టి ఈయన కిందకి దింపడానికి ట్రై చేశారు. ఎవరిని? ఈ మసడ్ అని. దాంతో షా ఆఫ్ ఇరాన్ కూర్చున్నాడు, కానీ వీరు ఇంకా పవర్ఫుల్ అయిపోయారు. తర్వాత మనకు అందరు తెలిసిన స్టోరీ, ఖొమేనీ వచ్చేసారు. దాని తర్వాత యుఎస్ ఎంబసీ మీద దాడి జరిగింది. యుఎస్ ఎంబసీని క్యాప్చర్ చేసుకున్నారు, చాలామందిని హాస్టేజెస్గా పెట్టుకున్నారు. ఇప్పుడు కథ అంతా మారిపోయింది చూడండి. సేమ్ థింగ్ విత్ ఇరాక్లో ఎందుకు వెళ్ళారు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని. ఇప్పుడు మనం కూడా రేపు పాకిస్తాన్ దగ్గర అమెరికా భావించింది వాడి దగ్గర ఉన్నాయా లేదా అని. దొరకలేదు కదా తర్వాత. అమెరికా భావించింది కాబట్టి తర్వాత అడిగినప్పుడు జార్జ్ బుష్ ఉండే అనుకుంటా, అప్పుడు అడిగినప్పుడు ఎక్కడుంది మాస్ డిస్ట్రక్షన్ అంటే మేము అనుకున్నా ఉందని ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు. ఇదేదైనా చిన్న దివాళీ పటాకాలండి పక్కన అసాసినేషన్ ప్లాట్, ఆయన చంపేయాలనుకున్నారు వెళ్ళి. అంతే. గదాఫీ మీద ఏం చేశారు? అదే పని చేశారు. గదాఫీని కావాలని చెప్పి చంపారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ వెళ్ళినా కానీ వీళ్ళు మొత్తం ఆ దేశాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నారు ట్రంప్ నిన్న. అది ఇంకొక లా వాళ్ళకి. పాకిస్తాన్, నార్త్ కొరియా అండ్ రష్యా న్యూక్లియర్ టెస్ట్ జరుపుతున్నారు, దానికోసం మేము కూడా జరుపుతాము. లాజిక్ చూడండి. లాజిక్ కన్నా కూడా కంపారిజన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ చేసే న్యూక్లియర్ టెస్ట్ ఏముంటుంది? చిన్న పటాకాలు, దివాళీ పటాకాలు కాసినట్లు ఉంటుంది. వాళ్ళ న్యూక్లియర్ టెస్ట్ ఇస్ నాట్, వాళ్ళు ఇప్పుడు దాకా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ చేయలేదు లిటరలీ. అంటే వాళ్ళు చేసిందంతా నార్త్ కొరియా హెల్ప్తో చేస్తారు. వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకి భారతదేశం ఇంత అడ్వాన్స్గా వెళ్తున్నప్పుడు, మనం మొన్న శాటిలైట్స్ లాంచ్ చేసి క్రయోజెనిక్ ఇంజిన్ చేస్తున్నప్పుడు వీళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. క్రయోజెనిక్ అని చెప్పి నాకు గుర్తొచ్చింది. మీకు గుర్తుంటుంది పత్రి గారు, నంబి నారాయణన్ కేసు. ఎస్. మనం నంబి నారాయణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయించారు? ఇట్స్ అ బిగ్ సిఐఏ ఆపరేషన్ ఉండేది. ఎందుకంటే మన దగ్గర క్రయోజెనిక్ ఇంజిన్, మన 20-22 సంవత్సరాల ముందు మాట్లాడుతున్నాం సంగతి. 22 years బిఫోర్ మనకి క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ కావాలండి. అంటే మన దగ్గర ఉన్న అప్పుడున్న నార్మల్ శాటిలైట్కి ఉన్న మోటార్లు ఒక 100 కిలోలు అంతే, దానికన్నా ఎక్కువ శాటిలైట్ లిఫ్ట్ చేయలేరు ఆర్బిట్కి. క్రయోజెనిక్ అనగానే అది మల్టీ స్టేజ్ ఉంటుంది, దానికి హెవీ లిఫ్టింగ్ పవర్ ఉంటుంది.